నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జాతీయ బీజేపీ కొత్త అధ్యక్ష నియామకం అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై కమలం పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెరపైకొస్తున్నాయి. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక ఏప్రిల్ నెలాఖరుకల్లా జరగనుందని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త రథసారథి ఎంపిక జరగనుందని సమాచారం. బీజేపీలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం విస్తృత స్థాయి కసరత్తు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలకు జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. దీనికి ఒక కారణం కూడా వినపడుతోంది. త్రిభాషా విధానం, డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇది కొంత బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా నియమించనున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఇలా దక్షిణాదికి ఛాన్స్ ఇవ్వడంతో వివాదాలకు తెరవేయొచ్చన్నది బీజేపీ ప్లాన్. ఇక పార్టీలో కిషన్ రెడ్డి సీనియర్ నాయకుడై ఉండటం, ఇప్పటికే పార్టీలో పలు కీలక పదవులు చేపట్టి ఉండటం, ప్రధాని మోడీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండటం, సుదీర్ఘకాలం నుండి దేశంలోని చాలా రాష్ట్రాల బీజేపీ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు కలిసొచ్చే అంశాలు. జేపీ నడ్డా స్థానంలో కిషన్ రెడ్డి రానున్నారన్న వార్త పార్టీలో జోరందుకుంది. త్వరలో దీనిపై స్పష్టత కూడా రానుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరో పర్యాయం బండి సంజయ్కి అవకాశం దక్కనుందని సమాచారం. బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీకి మునుపెన్నడూ లేని క్రేజ్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రల ద్వారా బీజేపీకి తెలంగాణలో మంచి మైలేజ్ వచ్చింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ కీలకంగా ప్రచారంలో పాల్గొని తెలంగాణ ప్రజలకు బీజేపీ పట్ల మంచి అవగాహన కల్పించారు. అంతేకాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ కేసీఆర్ని తన ఉపన్యాసాలతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో బండి సంజయ్ తనదైన శైలిని ప్రదర్శించారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల్ని భారతీయ జనతా పార్టీ వైపుకు చూపు మరల్చేలా చేయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40కి పైగా స్థానాలు సాధించి కారు పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు బండి సంజయ్. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ కారణాల వల్ల బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని, బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే పార్టీగా బీజేపీ మారినప్పటికీ బండిని అధ్యక్ష స్థానం నుండి తప్పించి బీజేపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ బండి సంజయ్కి బీజేపీ పగ్గాలు అప్పగించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. అయితే మరికొన్ని రోజుల్లో జాతీయ, రాష్ట్ర అధ్యక్ష పదవులపై క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించగా, త్వరలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణ, ఒడిశా, హర్యానా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలకు సంస్థాగత ఎన్నికలను పూర్తి చేస్తేనే జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించాల్సి ఉంటుంది. త్వరలో ప్రకటించబోయే రాష్ట్రాలతో సగం రాష్ట్రాల సంఖ్యను పూర్తి చేసి అప్పుడు కొత్త అధ్యక్షుడి పేర్లను ప్రకటించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమాయత్తమైంది.